బట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుంది. దీనికి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. అడుగడుగున ఆదివాసులు మంగళహారతులతో స్వాగతం పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎమ్మెల్యే సీతక్క మనకు అందుబాటులో. మేడం చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ పాదయాత్ర? ఆదివాసులు ఏమంటున్నారు? రాష్ట్రంలో అత్యధికంగా ఆదివాసులుండి తర్వాత అణచబడ్డ వర్గాలుండి తిరుగుబాటుకు తిలకం దిద్దిన గడ్డ ఆదిలాబాదు. ఈ ప్రాంతంలో ఏదైతే జల్ జంగల్ జమీన్ కోసం ఆనాడు కుమ్రంభీం పోరాటం చేసిండో, మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రజలకు కనీసము ఒక మనిషి చనిపోతే కాలబెట్టడానికి కూడా కట్ట తెచ్చుకోలేని పరిస్థితి. ఇంటి ముంగట ఒక పందిరి వేసుకుందామంటే కూడా ఇవాళ ఒక పాలమండ కూడా తెచ్చుకొని ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎంత నిర్బంధాల మధ్య ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ పేద ప్రజలు బతుకుతున్నారో మనకు అర్థమైంది. అసస్మగ్లర్లందరిని వదిలిపెట్టి పేదల మీద, మరి అట్టడుగు వర్గాల ప్రజల మీద, ఆదివాసుల మీద, లేదా దళితులు, మైనార్టీలు, బహుజనులు, గిరిజనులు వాళ్ళ మీద ప్రభుత్వము అడవులు ధ్వంసం చేస్తున్నారనేటువంటి ముద్ర వేసి ఇవాళ బడా స్మగ్లర్లకు పర్మిషన్ ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే ఇక్కడ అనేకం చూసినాం. మన గతంలో దాడులు చూసినాం, మహిళల మీద జైలుకి తీసుకెళ్ళి చూసినాం, కొత్త సారసాల ఘటన చూసినాం, కులాం కూడా చూసినాము, కోయపోచ కూడా చూసినాం. ఇట్లాంటి అనేక సంఘటనలు ఉన్నాయి. అందుకనే ఇక్కడ పోరాటానికి పురుడు పోసినటువంటి గడ్డ, ఆ ఉద్రేకం ఎక్కడ పోయింది ఆలోచించాలి. యువత బయటికి రావాలి, ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మరి బట్టి గారు చేస్తున్నటువంటి, సిఎల్పి నేత బట్టి విక్రమార్క చేస్తున్నటువంటి యాత్రను వాళ్ళకు ఒక భరోసానిచ్చేటువంటి యాత్రగా కొనసాగుతుంది. అందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న ఈ పేపర్ లీక్ ఘటనలు కావచ్చు, ఇతరత్ర సిట్టు ఎవరు మాట్లాడితే వాళ్ళకు నోటీసులు ఇస్తున్న పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? అదే అంటారా, దేశంలో ఆదాని, రాష్ట్రంలో కేసీఆర్ గారు. వాళ్ళకి ఎవరు అడ్డం ఉన్నా, ఎవరు ప్రశ్నించినా వాళ్ళ తప్పులను నోర్లు మూయిస్తారు, ఇంట్లోనే బంధిస్తారు, గొంతు నొక్కుతారు, కేసులు పెడతారు, రకరకాల ఇబ్బందులు పెడతారు. కాబట్టి ఆ మోడీకి కేసీఆర్ కు పెద్ద తేడా ఏం లేదు, ఇద్దరు ఒక్కటే. కాబట్టి ఇవాళ మేము ఒక ఆరోపణ చేసినాము, ఏది లీకుల విషయంలో. దాని ఆ దిశగా నువ్వు ఎంక్వైరీ చేయి. ఆ సిట్టుకు సంబంధించినటువంటి అధికారే కేటీఆర్ కు దగ్గరికి సంబంధించినటువంటి వ్యక్తి బామ్మర్దికి దగ్గర అనే అది విమర్శ. అదే వ్యక్తి వచ్చి మళ్ళీ ఇవాళ మాకు నోటీసులు ఇస్తే ఏంటిదంటే వాస్తవాలను బయటికి రానియకుండా నోరు నొక్కే ప్రయత్నం చేస్తారు. ఈడీ దాడులు, ఈడీ మహిళల స్వేచ్ఛను హరిస్తుంది, ఫోన్లు లాక్కోవడం ఇవన్నీ తీసుకోవడం అని చెప్తున్నారు. వ్యక్తిగతంగా కవిత గారి మీద చాలా రోజుల నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలను బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిజంగానే అట్లాంటి ఏమన్నా ఉంటే నిబద్ధతతోటి చేయాల్సిందే. వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ రాయబారాల కోసం కాదు, నీతి నిజాయితీ ఉంటే ఈడీ కూడా స్వచ్ఛందంగా వ్యవహరించాలి, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు కూడా, బీఆర్ఎస్ నాయకులు కూడా అదేవిధంగా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి, కవితకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి అంత మేరకే చూడాలి తప్ప తెలంగాణ ప్రజలందరికి సంబంధించింది కాదు, మహిళలందరికి సంబంధించింది కాదు. లేదా ఆమె మహిళల కోసం పోరాడుతుంటేను, మహిళ నిజంగానే ఈ బిల్లు కోసం ఒక 5 ఏళ్ల కింద పార్లమెంట్లో పోరాడి చేస్తుంటే అప్పటి నుంచి కక్ష కట్టిండ్రంటే ఏదన్నా నిజంగానే అనుకోవచ్చు, ఏది మహిళా బిల్లు కోసం. ఎందుకంటే మొన్నటి దాకా బీజేపీకి, బీఆర్ఎస్ కు చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది, చాలా గొప్ప సంబంధాలు. మోడీ గారి దగ్గరికి పోయి సెల్ఫీలు తీసుకునేంత చనువు కవిత గారికి ఉంది. మరి ఈ మధ్యలో బెడిసి కొట్టిందా, లేదా మూడో ఫ్రంట్ పేరు కోసము నాటకాలు ఆడుతున్నారా, ఇవన్నీ మనకైతే తెలియదు, బయటకు వస్తుంది. ఏది ఏమైనా ఇవాళ వాస్తవాలు లిక్కర్లో ఎవరున్నా బయటికి రావాలి. దేశంలో, రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన కాంచి విపరీతమైనటువంటి లిక్కర్, గల్లీకి 60,000 బెల్ట్ షాపులు ఇవాళ తీసుకొచ్చారు. ఇవాళ పబ్బులు హైదరాబాద్ లో ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడు 10 క్లబ్బులు, పబ్బులు ఉంటే ఇవాళ 60 పెంచారు. అంటే యువకులను మొత్తం ఒకప్పుడు ప్రగతిశీలంగా ఆలోచించేది, ఒకప్పుడు చైతన్యయుతంగా గ్రామాలలో యువకులు ఆలోచించేది. ఇవాళ అయితే సెల్ ఫోన్లు లేదా మద్యానికి బానిసలై, ఎందుకంటే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, అయ్యవకు సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదు. ఈ రకమైనటువంటి జీవితాలను చూస్తుంటే మాకు భయం అనిపిస్తుంది, యువత ఎటుపోతుందని. కాబట్టి ఈ ప్రభుత్వము మద్యాన్ని నియంత్రించాలి. ఇలాంటి ఏదైతే తప్పుదో పట్టించి ఇవాళ దాదాపు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు చదువుకున్నారు. ఉద్యమమే ఊపిరిగా పోరాటం చేస్తే ఉద్యోగం వస్తుందని పోరాటం చేస్తారు తెలంగాణ కోసం. వచ్చిన తర్వాత ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి? మళ్ళా టీఆర్ఎస్ అన్యాయులకు పేపర్లు ఇచ్చి మార్క్స్ రాసుకొని వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళకి ఎగ్జామ్స్ రాయించుకొని వాళ్ళకి మార్క్స్ వచ్చేటట్టుగా చేసుకున్నారు. ఏ ఉద్యమకారునికి వచ్చింది? ఏ పాపం ఏ నిరుద్యోగకు వచ్చింది? ఏ రిజర్వేషన్ వాళ్ళకి వచ్చింది? పేపర్ లీక్ అనేది సాధారణమైన అంశమని కొందరు మంత్రులు అంటున్నారు. దీంతో పాటు అది కేవలం 2-3 చేసిన దాన్ని ప్రభుత్వానికి, మంత్రులకు ఆపాదించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంటే ఇవాళ ఒక అబ్బాయి ర్యాంక్ సాధిస్తాడు, అది నా ఘనత అని చెప్పుకుంటే రాష్ట్ర ప్రభుత్వం. మరి ఆ పిల్లగాడికి ఇవాళ ఉద్యోగం రాకుండా పోయింది, మీ తప్పే కదా.
ర్యాంక్ వస్తే కష్టపడి చదువుకొని ర్యాంక్ సంపాదిస్తే మీ ఘనత అంటారు. ఇవాళ ఉద్యోగం రాకుండా 8 సంవత్సరాల నుంచి చదువుకొని పేపర్ లీక్ అయితే మాకు ప్రభుత్వం సంబంధం లేకుండా ఎవరికి సంబంధం ఉంటుంది? ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం వేసినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇవంతా మీ జాడలో ఉంది. మీకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంటే మాకేం సంబంధం అంటే మరి పరిపాలన చేత కదని చేతులు ఎత్తేసుకొని పక్కకు ఉండండి. ఇవాళ ఒక పిల్లోడు మంచి మార్క్స్ వస్తున్నో లేకుంటే ఏదన్నా రాష్ట్రంలో ఒక అవార్డు వస్తున్నా అది మీ ఘనత అనుకుంటారు. పాపం కింద పనిచేసిన వాళ్ళకి ఏమన్నా ఘనత ఇస్తున్నారా? మీ మంత్రులు మీకే ఆ ఘనత అనుకుంటున్నారు కదా. ఇది తప్పు. వాస్తవంగా వాళ్ళ పాత్ర ఉంది కాబట్టి మాకేం సంబంధం లేదు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలకు జవాబు చెప్పలేక సిట్ అధికారులను పెట్టి వాళ్ళ బెదిరింపులకు పాల్పడతారు. ఇది కరెక్ట్ కాదు. మోడీకి మీకేం తేడా లేదు. కేసీఆర్ గారు ఇది పద్ధతి కాదు, మానుకోండి. ప్రజాస్వామ్యాన్ని ఊపిరి పీల్చుకోనియండి. అంటే సిట్టు మీద మీకు నమ్మకం లేదు? సిట్ అంటే చెప్తున్నాం కదా, సిట్టులో ఉన్న అధికారి ఎక్కడోడో కాదు, కేసీఆర్కి సంబంధించినటువంటి వ్యక్తులే. వాళ్ళ అనుకూలంగానే ఆ సిట్టు బృందం కూడా దర్యాప్తు జరిగే. సిట్టింగ్ జడ్జితో చేయించండి అంటున్నాం కదా. సిబిఐ తోటి చేయండి, సిట్టింగ్ జడ్జితో చేయించండి. సిట్టింగ్ జడ్జిలతో మీకు నమ్మకం లేదా గవర్నమెంట్కు? అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు జడ్జిలుగా కొనసాగిస్తున్నారు? మేము అది అడుగుతున్నాం. ప్రశ్నిస్తే మీకు నోటీసులు ఇవ్వడం, వేధించడం అనుకుంటారా? అవును. ఇప్పుడు మా దగ్గర కొన్ని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. మీరు వాటిని బట్టి క్లూ తీయాలి. మాకు సిట్ నోటీసులు ఇచ్చి బెదిరింపులు ఉన్నాయి. నిన్న కనుక రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ఇప్పుడు నేను నడుస్తుంటే 100 మంది వచ్చిర్రు. ఆయనతో 1,00,000 మంది నడిచిర్రు. అందులో ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన గుండెల మీద పడి ఏడ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పినటువంటి ఘటనలు విన్నాడు. మరి ఇప్పుడు పోలీసులు పిలవాలంటే వద్దు అన్నారు. అది అక్కడికే జనరల్గా అట్లా పోతే వాళ్ళు చెప్పారు. మా వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సి వస్తుంది. వాళ్ళ హక్కులకు విరుద్ధంగా మనం చేయలేము. దాని పేరుతోటి వాళ్ళు కనుక అక్కడ పోలీసులను పంపించి దాని గురించి మాట్లాడనీయకుండా ఎట్లా గొంతు నొక్కిరో ఇవాళ ఇక్కడ కూడా ఈ లీకేజ్ల వ్యవహారం మాట్లాడకుండా చేస్తున్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే సిట్కి సంబంధించి విచారణ ఏదైతే ఉందో, ఎవరైతే ప్రశ్నిస్తే ఇలా సిట్టుకు సంబంధించిన నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదు. ఎవరైనా వేధింపులు అనేది మానుకోవాలి. ఉద్యోగాల కోసం ఎదురు చూసిన నిరుద్యోగులందరినీ ఇలా పేపర్ లీక్ల వల్ల విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఎమ్మెల్యే సీతక్క అయితే చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగబాన్ NTV, కెరమెర్ నుంచి.